ఎవరైనా ఏమని అనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన తల్లిని మనం ఎంత లక్షణంగా చూసుకుంటామో మన పరిస్థితి కూడా అంతే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం. నేనండి నెల్లూరు అబ్బాయిని. గుర్తుపెట్టుకోండి, మన అమ్మని ఎంత బాగా చూసుకుంటామో ఆ తల్లి కూడా మనం అంత బాగా చూసుకుంటుంది. మనం చూసుకోకపోయినా కూడా ఆ తల్లి బాగా చూసుకుంటుంది. ఎవరు కోరుకోకపోయినా మన తల్లి ముఖ్యంగా మనం బాగుండాలని ఆ తల్లి తినకపోయినా మనకు పెట్టద్ది. అది నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నాను, నాకు తెలుసు కాబట్టి నాకు తెలుసు. గుర్తుంచుకోండి, ఎప్పటికి కూడా తల్లిని వదలవాకండి. పక్కన వాళ్ళు చుట్టలేదు మన మీద మనకెందుకని అనుకోవకండి. తల్లిని చూడు ఫస్ట్, తర్వాత అన్నీ వస్తాయి, అన్నీ దగ్గర అవుతాయి. గుర్తుంచుకోండి, మనం చూసే తల్లిని ఎంత ప్రేమగా చూస్తామో పక్కనోడు కూడా అసూయ పుట్టాలి. గుర్తుంచుకోండి, ఎందుకంటే వాడు చూడకపోవచ్చు, నువ్వు చూడు, నిన్ను చూసి వాడు నేర్చుకుంటాడు నీ తల్లి విలువ. అప్పుడు వాళ్ళ తల్లికి వాడు విలువిస్తాడు. అలాంటి వాడు వస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, విలువిస్తే ఎప్పటికీ విలువ కాపాడుకోండి. ఆ విలువ నీకు ఎప్పటికీ ఈపున తడతానే ఉంటుంది. ఆ గౌరవం ఎప్పటికీ నీ చెంతనే ఉంటుంది. గుర్తుంచుకో, తల్లిని చూడు ఫస్ట్, అప్పుడు భగవంతుడైనా సరే నీకు దాసోహమే.